ఈ టైంలో క్యాంపింగ్ ప్లానింగ్ వేయకూడదు, అసలు బాగా లేట్ అయింది. వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్, అంటే కాసేపు పడక ఆగిపోద్ది అనుకున్నాము. చూడండి ఎంత వర్షం పడుతున్నా అంతే మంట చెలరేగుతుంది. అదే అనమాట పాంగవాళ్ళ పవర్. మేము ఉల్లిపాయలు మర్చిపోయాము ఫ్రెండ్స్, అండ్ కత్తి కూడా మర్చిపోయాము కోసుకోనికి, కత్తి కూడా మర్చిపోయాము. ఇడు ఒకటి విరుచుకున్నాడు, ఏదో పుల్ల విరుచుకొని దీంతో తిప్పాలనేసి. నాకు చిన్నప్పుడు మా తాత వాళ్ళు నేర్పించుండారు అనమాట. మీ తాత వాళ్ళు నేర్పించారా? అంటే అప్పుడు మేము ఎక్కువ గొడ్లు కాపు వెళ్ళాము, బడిదొంగలం కదా. గొడ్లు కాపు వెళ్ళినప్పుడల్లా ఆ గొడ్లు కాపు వెళ్ళినప్పుడు వంట చేసుకోవాలి కదా, వంట చేసినప్పుడు ఇట్లాగే అనమాట. ఆహా కమాన్, అడవిలో గమ్మ స్మెల్ చూసి ఎలుగుబంట్లు రావు కదా. అసలైన వంట చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనోడు టమాటా మొత్తం పిండుతున్నాడు, చేయితోనే పిండుతున్నాడు. చైనా నుంచి తెచ్చుకున్నాడు అనుకుంటా ఈ గరిటె మాత్రం. చైనా గరిటె ఇది, తిప్పడానికి వేరే లెవెల్ ఉంది అసలు. ఏం కనిపిస్తుంది చూడండి, ఒక టేస్ట్ చేయి. ఎలా ఉంది టేస్ట్? ఇక్కడ వెళ్ళేసి ఇలా ఒక ముక్క తీసుకొని బాబా నోరు ఊరిస్తున్నాడు ఫ్రెండ్స్. నేను ఇటు లైట్ పట్టుకొని కెమెరా పట్టుకున్నాను కదా, అసలు నేను తీసుకొని ముక్క తిందాం వల్ల అవ్వట్లేదు. తిండిపోతున్నాడు, ఒకడే తినేస్తున్నాడు. అసలు ఈ లెగ్ పీస్ ఎవరికంటే గోప్రో, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు మిస్ అయ్యాడు, ఆడు కోసం ఈ లెగ్ పీస్. ఆ డుమ్ ఏమో ప్లాటిన్, ఒకడు ఉన్నాడు ప్లాటిన్ అని. మొత్తం చీకటిగా ఉంది. నైట్ అంతా వర్షం పడితేనే ఉంది ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది చేసింది వర్షం అయితే. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే అండ్ క్యాంపెయిన్ వేయబోతున్నాము మా ఊరు నుంచి సుమారుగా ఒక 3 కిలోమీటర్స్ హైట్లో ఉన్నటువంటి కొండ మీద. అంటే ఈరోజు ప్లాన్ చేసాము, గత 2 వారాలకు ప్లాన్ చేస్తున్నాం క్యాంపింగ్ వేద్దామని చెప్పేసి, అవ్వలేదు. అండ్ మా ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా హ్యాండ్ ఇచ్చారు, మేము ఇద్దరే అయితే బయలుదేరాం అన్నమాట కొండ మీద. ఈరోజు ఎలా అన్నా నైట్ క్యాంపింగ్ వేద్దామని చెప్పేసి. అండ్ మాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాంపింగ్ వేయడంలో. అండ్ లగేజ్ అయితే పట్టుకున్నాం చూడండి, ఇది క్యాంపింగ్ టెంట్, ఇందులో ఫుల్ లగేజ్ ఉంది. ఈరోజు నైట్ స్టే చేయడానికి దుప్పట్లు అండ్ నైట్కి ఏం వండుకోవాలి అవన్నీ తెచ్చుకున్నాము. సో ఇప్పుడైతే వర్షం అయితే పడుతుందన్నమాట, అయినా కానీ మేము స్టార్ట్ అయిపోయాము. ఊరు నుంచి సుమారుగా 1 కిలోమీటర్ నడిచాము, అందుకని చెప్పేసి మేమైతే రిటర్న్ వెళ్ళాలనుకోవట్లేదు. ఎంత వర్షం వచ్చినా కానీ ఈరోజు నైట్ అంతా మనం ఒక ఎత్తైనటువంటి కొండ మీద స్టే చేయబోతున్నాము. సో మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈరోజు షేర్ చేస్తాం ఈ వీడియో ద్వారా. అండ్ ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. మనమైతే ఇప్పుడు వాక్ చేసుకుంటే ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్ళాలి ఫ్రెండ్స్. అండ్ నేను, నాతో పాటు తమ్ముడు శ్యామ్ కూడా వచ్చాడనమాట. అండ్ చూడండి, వాటర్ బాటిల్ పట్టించాను. మేము ఎత్తైన కొండ మీద వెళ్తున్నాం కాబట్టి మాకు వాటర్ చాలా అవసరం తాగడానికి. అండ్ కొంచెం మనోడు ఫ్యామిలీ ప్యాక్ ఎక్కలేను అంటున్నాడు, కానీ కష్టపడి బతిమాలు ఎక్కిస్తున్నాను. అండ్ మేము చాలా దూరం నడిచాము, అంటే దగ్గరలోనే ఉన్నాము. చూడండి, క్లైమేట్ అయితే ఇలా ఉంది. టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6 కావస్తుంది. అండ్ క్యాంపింగ్ ప్లానింగ్ చేసినప్పుడు ఎర్లీగా వెళ్ళాలి. సో ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు తెలుస్తుంది. కొంచెం మేము వాక్ చేసి దగ్గర వెళ్ళాక కంటిన్యూ అవుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆయాసం వస్తుంది లగేజ్ మొత్తం పట్టుకొని. టేబుల్ ఎక్కడానికి చేసుకోవచ్చులే. ఎదురు కనిపిస్తుంది చూడండి, ఇది మొత్తం అడవి అనమాట. అండ్ ఇలా వస్తే ఇది మా విలేజ్ ఎదురు కనిపిస్తుంది చూడండి. అండ్ మా విలేజ్లో ఎదురుగా హైట్లో ఉన్నటువంటి కొండ మీద నేను రెగ్యులర్గా వెళ్ళేటువంటి ప్లేస్లో వెళ్తాను. ఆయాసం వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైకి వెళ్ళిపోదాం కొండ మీద ఎక్కాక. రారా, హలో చలో పెట్టి పదా. ఈ బొజ్జ ఎక్కలేకపోతుంది నీ బొజ్జ. 6 ప్యాక్ దెబ్బకి 6 ప్యాక్ వచ్చేస్తుంది మనం డైలీ క్యాంపింగ్ వేసాక. బ్యాగ్ తడుస్తుంది వెనకాల, బ్యాగ్ తడుస్తుంది. మరి ఇక్కడ గాలి ఉంటుంది, చాలా ఎక్కువ గాలి ఉంటుంది. ఆగరా, బ్యాగ్ ఫ్రంట్ పెడతాను. తీరా ముందుకు పెట్టుకుంటున్నాం, తెలిసిపోతుంది కదా. ఇప్పుడైనా ఇలా పోయండి, బ్యాగ్ తడవకూడదు. బేగులు తడవ అలా పోస్తే అప్ప చలో ఎక్కురా, దారి ఇలా స్ట్రైట్గా ఎక్కే. ఇదిగో
ఈ తుప్పలు ఎలా కనిపిస్తున్నాయి అలాగే వెళ్ళిపోదాం. అవదు ఇంటికి రారా ఎక్కలేకపోతున్నాం. ఈరోజు నైట్ అంతా వర్షం పడేలా ఉంది. ఇంటికెళ్ళు నేను సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఆ బక్క బామర్ది కన్నా పంపిస్తాను. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు కొంచెం బేడ్గా ఉండిపోయినా కొంచెం గుడ్డుగా ఉంటే చాలు. అండ్ బొజ్జ అడ్డేస్తుంది బేగు. ఫ్రెండ్స్, మనము ఈరోజు క్యాంపింగ్ ఏదైతే వేయబోతున్నామో ఆ కొండకైతే వచ్చామన్నమాట. అసలు ఈ టైంలో క్యాంపింగ్ ప్లానింగ్ వేయకూడదు, అసలు బాగా లేట్ అయింది. మేము ఇప్పుడు క్యాంపింగ్ టెంట్ ఎక్కడ వేసుకోవాలి, నైట్ క్యాంప్ ఫైర్ ఎక్కడ పెట్టుకోవాలి అని చూసుకోనికే బాగా టైం అయిపోవచ్చు. ఫైనల్గా ఆ కొండ మీద అయితే వచ్చాం, ఎత్తైనటువంటి ఆ కొండ మీద. వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్, అంటే కాసేపు పడక ఆగిపోద్ది అనుకున్నాము. అంటే ఇది కంటిన్యూ అయితే మాత్రం ఈరోజు ఫుల్ వీడియో రాపోవచ్చు, మధ్యలో ఆపేవచ్చు. చూద్దాం ఎలా ఉంటుందో. ఫైనల్గా అద్భుతమైనటువంటి ఎత్తైన కొండ మీద వచ్చాము. మార్నింగ్ వ్యూ చూపిస్తాం మేము, మార్నింగ్ అసలైన వ్యూ చూస్తారు. ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది. వావ్ వావ్, సో బ్యూటిఫుల్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చిన్న చినుకు పడుతుంది వర్షం అయితే. వ్యూ అయితే అమేజింగ్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి ఎంత చక్కగా చిన్న చినుకు పడుతుంది, కానీ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. అద్భుతంగా అదంతా కరోనా పాస్ కాబట్టి అప్పుడప్పుడు మిస్టేక్లు అది మీరు అర్థం చేసుకోగలరని. ఫైనల్ గా మేము వ్యూ పాయింట్ కి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, ఎదురు కొండ అయితే కనిపిస్తుందో, ఇది మొత్తం చాపరైతో నిండుకున్నటువంటి కొండ. మేము దాని ఎదురుగా ఉన్నటువంటి కొండ మీద ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే వర్షం పడుతుంది, కొంచెం చీకటి పడింది కాబట్టి. సో మార్నింగ్ అసలైన వ్యూ చూస్తారు. అవుట్ సైడ్ వ్యూ ఏదైతే కనిపిస్తుందో మొత్తం ఫాగ్ కప్పేసి అందంగా అద్భుతంగా కనిపిస్తుంది. ప్లేస్ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే వచ్చింది, అర్జెంట్గా లేట్ చేయకండి. నీకు నచ్చిందా లేదు చెప్పు. ఇప్పుడు చూడాలి, నీకు నచ్చిందా లేదు చెప్పు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాంపింగ్ ఎక్కడ పెట్టుకుందాం చూద్దాం రా. వావ్, మనం టెంట్ ఎక్కడ పెట్టాలన్నది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతైనా కొండ మీద ఉన్నాం కదా, గాలి తాకిడైతే తగలకూడదు ఎక్కువగా. సో ఇటువైపు కొంచెం అప్పుగా ఉంది కాబట్టి గాలి ఇలానే వస్తుంది. మనం ఈ ప్లేస్లోనే ప్లాన్ చేసుకుందాం, ఓకే? అండ్ మేము నైట్కి ఏం కుక్ చేసుకోవాలి, అసలు కట్టెలో ఏం వెతకలేదు. అండ్ నైట్ ఫైర్ పెట్టుకోవడానికి ఏం చూసుకోలేదు. బట్ ఈరోజు ఎలా క్యాంపింగ్ నైట్కి ఎలా గడుస్తుంది అన్నది అండ్ కొంచెం కష్టంగా ఉంది. చాలా అంటే చాలా లేట్ అయింది. ఆ క్యాంపింగ్ టెంట్ తీసారు అక్కడ, ఇక్కడ పెడదాం. ఇక్కడ సరిపోద్ది కదా, అక్కడ ప్లేస్ అయితే బాగుంది. బట్ అక్కడ వెళ్ళాక అవుట్ సైడ్ వ్యూ క్లియర్గా ఉండాల్సింది, కానీ గాలి అయితే విపరీతంగా వీస్తుంది ఫ్రెండ్స్. దానివల్ల కొంచెం మేమైతే ఇటు వేసుకున్నాం. అసలైన మెయిన్ వ్యూ ఇటువైపు ఉంది. అండ్ అక్కడ నుంచి చూడండి, ఆ ప్లేస్కి వెళ్ళి వ్యూ అన్నది చూపించవచ్చు మార్నింగ్ పూట. అసలైన వ్యూ అయితే మార్నింగే మీరు చూస్తారు. బట్ ఈరోజు నైట్ స్టే చేసినప్పుడు మా ఎక్స్పీరియన్స్ అన్నది వీడియో ద్వారా పూర్తిగా మీకు తెలుస్తుంది. అండ్ ఎండ్ వరకు అయితే చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాంపింగ్ అనమాట, అందుకని చెప్పేసి లేట్ చేసాము. అండ్ మాకు తెలియదు ఏ టైంలో ఇలా ఎప్పుడు క్యాంపింగ్ వేసుకోవాలి. ప్లాన్ చేసాం, బట్ టైమింగ్స్ అయితే మిస్ అయింది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే హ్యాండ్ ఇచ్చారనమాట మాకు. దానివల్ల ఓకే, మనమైతే ఇక్కడ వేసుకున్నాం క్యాంపింగ్ టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్స్ మీరు చూడండి, క్యాంపింగ్ టెంట్ అయితే ఇక్కడ వేసుకున్నాము. ఓకే, ఇది క్యాంపింగ్ టెంట్ అనమాట. మొత్తానికి అయితే ఇలా వేసుకున్నాము. మనకి ఇది ఎంట్రీ. ఇది మనకి ఎంట్రీ. ఫైనల్గా ఇది క్యాంపింగ్ టెంట్ మనం వేసుకున్నాము. ఇటు అవుట్ సైడ్ వ్యూ అండ్ ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. ఈ నైట్ టైంలో కొన్ని కట్టెలన్నీ సేకరించి మనము
కుక్ చేసుకోవాలన్నమాట ఈ నైట్ టైంలో. అండ్ ఈ టైంలో అస్సలు చేసుకోకూడదు, బాగా లేట్ అయింది, బట్ తప్పదు. ఈ టైంలో మనం కర్రలను సేకరించి, కట్టెలను సేకరించి వంట అయితే చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఆ పని చేసుకోవాలి. అందుకని చెప్పేసి వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద వర్షం అయితే వస్తుంది, అయినా కానీ మనోడు సాధించాడు. ఇందాక మంట పెట్టేది నేను తీయలేదు, కానీ చాలా కష్టపడ్డాడు. చూడండి ఎంత వర్షం పడుతున్నా అంతే మంట చెలరేగుతుంది. అదే అనమాట పాంగోల్ పవర్. భయమేస్తుంది ఫ్రెండ్స్. అక్కడ ఉంది క్యాంపింగ్ టెంట్ అయితే, దానికి మంట టైం. ఇప్పుడు మేము చికెన్ వండుకుంటాం అనమాట ఈ టైంలో. అంటే వర్షం వచ్చినా ఈ మంట మాత్రం ఆరకుండా చూసుకోవాలి, తగ్గేదేలే, విరిచి పెడుతూనే ఉండాలి. రోయ్ ఓకే ఫ్రెండ్స్, ఎలా మేమైతే మంట పెట్టుకున్నాం చూడండి. ఇప్పుడు కర్రీ చేసుకోవాలనుకున్నాం, చికెన్ అయితే తెచ్చాము. అయితే వచ్చేసి మేము ఉల్లిపాయలు మర్చిపోయాం ఫ్రెండ్స్, అండ్ కత్తి కూడా మర్చిపోయాము కోసుకోనికి. అండ్ చూడండి, అలాగే గరిటె కూడా మర్చిపోయాము. వీడు ఒకటి విరుచుకున్నాడు, ఏదో పుల్ల విరుచుకొని దీంతో తిప్పాలనేసి. నాకు చిన్నప్పుడు మా తాత వాళ్ళు నేర్పించుండారు అనమాట. మీ తాత వాళ్ళు నేర్పించారా? అంటే అప్పుడు మేము ఎక్కువ గొడ్లు కాపు వెళ్ళాము, బడిదొంగలం కదా. గొడ్లు కాపు వెళ్ళినప్పుడల్లా, ఆ గొడ్లు కాపు వెళ్ళినప్పుడు వంట చేసుకోవాలి కదా. వంట చేసినప్పుడు ఇట్లాగే అనమాట. అది ఇప్పుడు మనకు స్పూన్, అది గరిట తిప్పుకోవడానికి సరిపోయింది. మంట మొత్తం ఆరిపోయేలా ఉంది. ఈరోజు అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే వరస్ట్ ఎక్స్పీరియన్స్. మేము ఏమీ ప్లాన్ చేసుకోలేదు, ఆడావిడిగా అన్ని చాలా మర్చిపోయి మేము ఈరోజు కుక్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ కొన్ని మర్చిపోయాము. ఆయిల్ తెచ్చుకున్నాము, టమాటాలు తెచ్చుకున్నాము, అండ్ అలాగే కొత్తిమీర తెచ్చుకున్నాము. తర్వాత వచ్చి కొన్ని మసాలాలు, కారము, ఎగడ్ర అన్నీ తెచ్చుకున్నాం. బట్ ఒక గరిటె మర్చిపోయాము, అండ్ అలాగే కత్తి, లెమన్ మర్చిపోయాము అనమాట. అదే ఆనియన్ మర్చిపోయాము, ఆనియన్. సో ఇది పట్టుకో లైటింగ్. లేరా లేరా వీడియో తెస్తుంది. ఆయిల్ పోయి. ఓ మై గాడ్, గుడుగు వేసుకున్నాడు పైన, అండ్ కింద మంటేసి మంట మీద మనం వంట చేసుకోవడానికి పాత్రను అయితే ఎత్తుకున్నాము. బట్ వర్షం పడితేనే ఉంది, గాలి కూడా బీభత్సంగా వస్తుంది. అసలు ఈరోజు మేము కుక్ చేయగలమో లేదో తెలియట్లేదు ఫ్రెండ్స్. బట్ చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు మనోడు. క్యాంపింగ్ టెంట్ అక్కడ ఉంది, లైట్ కనిపిస్తుంది చూడండి. ఫుల్ చీకటి అయిపోయింది. టైం అయితే ఇప్పుడు 7-8 అవుతుంది, అంటే 8 దగ్గర కావస్తుంది. అయినా కానీ మేము కుక్ చేసుకోలేకపోతున్నాం వర్షం వల్ల. కప్పు తీరా ఫస్ట్. అసలు ఎప్పుడన్నా వంట చేసేవా? వాటర్ చినుకులు పడకుండా చూడు. పొగలతో వెళ్ళిపోతున్నాయిరా కిందకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పిండుతున్నాడు మనోడు. అసలు ఆనియన్ లేకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పిండి అండ్ కుక్ చేసాడేమన్నమాట. వాటర్ డ్రాప్స్ పడుతుంటే అసలు ఆయిల్ ఎగ్స్ పడుతుంది పైన జిమ్మని. ఏరాయ్ ఏట్రా అరుస్తుంది ఓమని. ఆహా కమాన్, అడవిలో గమ్మగమ్మ స్మెల్ చూసి ఎలుగుబంట్లు రావు కదా. చికెన్ స్మెల్ వస్తుంది అనుకుని వచ్చేయగలవు. సరైన వంట కుదరకారు సార్ మాకు ఈరోజు. ఆయిల్లో ఫ్రైయా? ఓ లెగ్ పీసులు మిస్ అయిపోతున్నారు మా ఫ్రెండ్స్ ఇద్దరు. ఈరోజు మేము ఇద్దరు అయిపోయాము. ప్లాటినా గోప్రో అక్కడే మరిగయ్యా. ప్లాటినా గోప్రో మరిగయ్యా. లెగ్ పీసులు చూడండి ఎక్స్ట్రా తెచ్చాము. అవునరా, యాక్చువల్లీ చెప్పాలంటే ఇది 2 కేజీలు చికెన్ అనమాట. 4 ప్లాన్ చేసాము అంటే ఈ క్యాంపెయిన్కి. సో 4లో 2 మాకు హ్యాండ్ వేసారు. అసలు రాలేదు, కాల్స్ లేవు, మెసేజ్లు లేవు. ఇలాంటి ఏదో ఫ్రెండ్స్ని అసలు నమ్మకండి ఫ్రెండ్స్. ఏదైనా ప్లాన్ చేస్తే పక్కా వస్తాం అనుకున్న వాళ్ళని మాత్రమే మీరు ఇన్వైట్ చేయండి. ఇలాంటి క్యాంపెయిన్ పెట్టుకున్నప్పుడు చివరికి మాలాగా తిప్పలు పడాల్సి వస్తుంది. కమాన్ తిప్పు. ఎలుగు బండ్లు తిరిగే ప్లేస్లోనే క్యాంపెయిన్ పెట్టుకున్నాం మనం.
అసలే అది కాస్ట్లీది కూడా కాదు, ఏకం చింపేసి లాక్కెళ్ళిపోగలదు. మంట రాకుండా కాలిపోవాలి చికెన్, అలా వండాలి వంట చేస్తే. కొంచెం సేవ్ చేయాల్సింది. వావ్ సబాస్ బేటా, మంట వస్తుంది. కొంచెం సరిగ్గా పెట్టు అది పాత్ర. అసలైన వంట చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనోడు టమాటా మొత్తం పిండుతున్నాడు, చేయితోనే పిండుతున్నాడు. వర్షం కొంచెం తగ్గింది. అసలు చూడండి, అసలు మంట అయితే అస్సలు రావట్లేదు, గాలి వల్లనే కొంచెం వెలుగుతుంది మంట అయితే. సో పైన ఉరుములు మెరుపులు బీభత్సంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్పలేం. మార్నింగ్ మా నైట్ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేస్తాం. అండ్ ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి, ట్రై చేయండి. ఈరోజు ఏం జరుగుతుందో తెలీదు. ఫస్ట్ క్యాంపింగ్ ఈరోజు పెట్టుకున్నాం, బట్ రివర్స్ అయిపోయింది. మా వంట కుక్కు ఇది తెచ్చుకున్నటువంటి గరిటె అంట, ఇది చికెన్ తిప్పడానికి తయారు చేసుకున్నాడు వీడు. మొత్తానికి అన్నీ తెచ్చుకున్నాము, కొన్ని మర్చిపోయాము. అండ్ ఈరోజు ఫస్ట్ క్యాంపింగ్ కాబట్టి మాకు తెలుస్తుంది నెక్స్ట్ క్యాంపింగ్ వేసేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి, ఏటేటి రెడీ చేసుకోవాలన్నది. బట్ 2 కిలో చికెన్ తెచ్చాం ఫ్రెండ్స్. కానీ మా ఫ్రెండ్స్ హ్యాండ్ ఇచ్చారు, ఇప్పటికీ గుర్తొస్తున్నారు. వీడియో కాల్ చేసి వాళ్ళకి చూపించాలి ఈరోజు తినేటప్పుడు. చాలా ఎన్ని పిండేస్తావరా, ఎక్కువ పిండుకు. చైనా నుంచి తెచ్చుకున్నాడు అనుకుంటా ఈ గరిటె మాత్రం. చైనా గరిటె ఇది, తిప్పడానికి వేరే లెవెల్ ఉంది అసలు. ఏం కనిపిస్తుంది చూడండి. ఇందులో ఏది తక్కువైందంటే ఆనియన్ ఒకటే తక్కువైంది, ఆయిల్ మాత్రం పైన లేపేశాడు. చికెన్ ఎలా ఉడుకుతుందో చూడండి ఫ్రెండ్స్. స్మెల్ మాత్రం గమ్ము గమ్ము కొడుతుంది ముక్కు మీద. అయితే ఒక ముక్క టేస్ట్ చేస్తూ టేస్ట్ చేయి చైనా విధంగా. వావ్ వావ్ వావ్, ఏమన్నా కనిపిస్తుంది అసలు, వేరే లెవెల్ కనిపిస్తుంది. ఒకటి తీసుకో, మంచి ముక్క టేస్ట్ చేయి. ఓ ఎలా ఉంది టేస్ట్? చైనా వంట బాగుందా? సూపర్. ఏమన్నా తింటున్నావా? తిండిపోతులా తింటున్నావురా? లే, కొత్తిమీర ఆకులేసి తీసేయి. వేడిగుందా? వేడవదరా? వెళ్ళిపోతామా లోకి? ఇక్కడ కూర్చుందాం కదా. ఎక్కడ కూర్చుంటా? లోన్ వెళ్ళిపోదాం. ఇదిగో మన క్యాంపింగ్ టెంట్ జిప్తి ఇక్కడ పెట్టుండు అందాక. ఈ వర్షంలో ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను ఫ్రెండ్స్. నీ కటౌట్కి ఒక్కడే నిండిపోయావురా. తగ్గేదేలే. లోపల వెళ్ళేసి ఇలా ఒక ముక్క తీసుకొని బాబా నోరు ఊరిస్తున్నాడు ఫ్రెండ్స్. నేను ఇటు లైట్ పట్టుకొని కెమెరా పట్టుకున్నాను కదా, అసలు నేను తీసుకొని ముక్క తిందాం వల్ల అవ్వట్లేదు. తిండిపోతుగాడు ఒకడే తినేస్తున్నాడు. ఫ్రెండ్స్ మొత్తానికి చికెన్ అయితే రెడీ అయిపోయింది. కర్రీస్ అంటే చికెన్ కర్రీ. అండ్ మేము రైస్ అయితే ఏం వండుకోలేదు, ఓన్లీ చికెన్ చేసుకున్నాము. చూడండి, మేము టెంట్ లోపల ఉన్నాము. అసలు టెంట్ అయితే మొత్తం తడిసిపోయింది. ఇదిగోండి క్యాంపింగ్ టెంట్ మొత్తం వాటర్ అయితే పడుతుంది, వాటర్ డ్రాప్స్లోన. మేము టెంట్ లోపల ఉన్నాము చూడండి. చైనా వాళ్ళలాగా ముక్కలన్నీ నచ్చిన వాళ్ళు నచ్చిన ముక్కను తీసుకొని తినవచ్చు. ఇదిగోండి డైరెక్ట్గా. అసలు వర్షం పడడం వల్ల మేము ఎటు వెళ్ళైపోయాము. అంటే అడవిలో ఉన్నాం కాబట్టి ఆకులు తెచ్చుకొని ఆకుల మీద చికెన్ అంతా వేసుకొని చక్కగా తిందాం అనుకున్నాం. బట్ ఈరోజు రివర్స్ అయిపోయింది సీన్ మొత్తం. ఎలాగోలా చికెన్ మాత్రం వండుకున్నాం ఫ్రెండ్స్. చూడండి చికెన్ అయితే వంట అయింది. ఇదిగోండి
అద్భుతంగా ఉంది. అదిరిపోయింది, బాగుండవు చికెన్. మరి మా తాత ట్రైనింగ్. మీ తాత ట్రైనింగ్ చింగిపింగ్ పాండే మీ తాత పేరు. చైనా వంట చేసావు కదా. పిలిపిలి పాండే. ఇదిగోండి చూడండి, లెగ్ పీస్ దేకో భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెగ్ పీస్ ఎవరికంటే గోప్రో, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు మిస్ అయ్యాడు, ఆడు కోసం ఈ లెగ్ పీస్. ఆ డుమ్ ఏమో ప్లాటిన్ ఒకడు ఉన్నాడు, ప్లాటిన్ అని. ఇద్దరు కూడా హ్యాండ్ వేస్తారు. మేమైతే మిస్ అవ్వలేదు ఇద్దరు. ఈరోజు నైట్ అండ్ నైట్ అంతా మేము ఇద్దరే ఈ క్యాంపింగ్లో అయితే ఉంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నా లెగ్ ఏది ఏమన్నా టేస్ట్ ఉందరా లెగ్ పీస్ వంట. ఎంజాయ్ పండుగ. చైనా వాళ్ళ కలిపోతుంది. ఫ్రెండ్స్ ఏమైందంటే మేము రైస్ వండుకోలేదు, మార్నింగ్ తిన్నదే, అసలు మధ్యాహ్నం కూడా తినలేదు. చాలా అంటే చాలా ఆకలేసింది. తమ్ముడు కాల్ చేస్తే ఆ బాక్స్లో రైస్ కొంచెం తెచ్చాడు అనమాట. 3 కిలోమీటర్స్ నడుచుకుని వచ్చాడు. ఉండరా అనేసి అన్నాము, యాక్చువల్లీ ఉంటాడు అనుకున్నాము, బట్ ఉండలేదు, వెళ్ళిపోయాడు. లైట్ వేసుకొని వచ్చాను, వెళ్ళిపోతాను అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ కలుద్దామే. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మాకు రాత్రి అయితే గాలి వర్షం ఫుల్గా కుట్టేసింది. మేము రాజుసారి నిద్ర కూడా పోలేదు. ఏ టైంలో మా టెంట్ని ఎవరు కూడా వస్తుందో అనేసి చాలా భయపడ్డాము. కానీ మా ధైర్యంతో, మా దమ్ముతో టెంట్ను కూడా చాలా గట్టిగా పట్టుకొని పడుకున్నాం. నిజం చెప్పాలంటే నైట్ 1 గంట వరకు బాగానే పడుకున్నాం, 1-2 గంట వరకు, 2 గంటల వరకు. దాని తర్వాత అసలు నిద్ర పట్టలేదు నాకైతే. ఇటు బాగానే పడుకున్నాడు హ్యాపీగా, కానీ గాలి, విభత్సమైన గాలి, అసలు వర్షం, ఫుల్ తడిచిపోయాం. లోన మొత్తం చూడండి చెమ పట్టేసింది. ఇదిగోండి చూడండి, లోన వాటర్ అయితే వచ్చేసింది, లోన దుప్పటి కొంచెం తడిచిపోయింది అనమాట. ఇది చూడండి, కెమెరా కూడా తడిసిపోద్ది అనుకున్నాం, లైట్గా తడిసింది. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. సో ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది అనమాట. చూపిస్తాను. మొత్తం చీకటిగా ఉంది. నైట్ అంతా వర్షం పడితేనే ఉంది ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది చేసింది వర్షం అయితే, అసలు మామూలుగా లేదు. చూడండి, ఇది టోటల్గా మార్నింగ్ వ్యూ. ఇంకా తెల్లారలేదు, 5:30 అయింది. ఫుల్ వర్షం పడింది అండ్ జస్ట్ ఇప్పుడే ఆగింది. నైట్ అంతా పడితేనే ఉంది అసలు. నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది ఈరోజు మాత్రం. అండ్ ఫస్ట్ క్యాంపింగ్ మేము ఈరోజు చేసుకున్నాం, కానీ అసలు ఈరోజు ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్పలేము. ఇంకెప్పుడు ఇలాంటి క్యాంపింగ్ అయితే ప్లాన్ చేయకూడదు అంటే వర్షం వచ్చినప్పుడు. అసలు మేము క్యాంపింగ్ స్టార్ట్ చేసాము లేదు, ఈవినింగ్ వచ్చి ఇంకా పడుతూనే ఉంది. మేము ఎలా వంట అయితే చేసుకున్నాము, చికెన్ అయితే వండుకున్నాము అండ్ వీడియోలో చూపించాం కదా. అండ్ మొత్తానికి అయితే వంట అయితే చేసుకున్నాం. వంట అయిపోయిన తర్వాత కాసేపు తిని పడుకుందాం అనుకున్నాం. ఇంకా గాలి వర్షం పడుతూనే ఉంది అసలు, వేరే లెవెల్ నైట్ అంతా. అండ్ 1-2 వరకు బాగానే పడుకున్నాం. దాని తర్వాత మాత్రం నిద్ర పట్టలేదు తెల్లారి వరకు. అండ్ అస్తమానం లేచాను నేనైతేను, ఎప్పుడు తెల్లారుద్దా అనిపించింది. కాసేపు ఆగుదాం, ఒకసారి అవుట్ సైడ్ వ్యూ అయితే చూపిస్తాం, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ క్యాంపింగ్లో కలుద్దాం. అండ్ ఇలా ప్లాన్ చేయొద్దు, నెక్స్ట్ క్యాంపింగ్ వేసినప్పుడు మాత్రం కొంచెం క్లైమేట్ చూసుకొని క్యాంపింగ్ వేసుకుందాం. ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చాలాసేపు వర్షం పడింది. టైం అయితే ఎంత 7 అవుతుందా, 6:47 అయింది. మనం ఇప్పుడు బయట వెళ్ళి వ్యూ అయితే చూద్దాము. ఇంకా క్యాంపింగ్ టెంట్లోనే ఉన్నాం చాలాసేపు. నిద్రముఖంతో ఉన్నాడు ఇటు చూడండి. రా బయట వెళ్దాం. అమ్మో బా ఫ్రెండ్స్, ఫాగ్ అయితే వస్తుందన్నమాట. వర్షం అయితే తగ్గింది ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే తగ్గింది.
వావ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. చూడండి, ఫాగ్ అయితే ఇప్పుడే కొండల మీద ఎక్కుతుంది. అంటే చాలా ఎక్కువ ఫాగ్ ఉంటుంది. బట్ నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది, అసలు గ్యాప్ ఇవ్వలేదు కొంచెం కూడాను. ఇప్పుడే బయట వచ్చాం మేము క్యాంపింగ్ టెంట్ నుంచి. ఇది అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి మేము అక్కడ వేసుకున్నాం క్యాంపింగ్ టెంట్. చూడండి, కనిపిస్తుందా ఫ్రెండ్స్? అది మా క్యాంపింగ్ టెంట్ అక్కడ ఉంది. అండ్ అక్కడ నుంచి మేము ఇక్కడ వచ్చాం. చూడండి, అయితే వచ్చేసి నైట్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు వర్షం పడుతూనే ఉంది, అస్సలు తగ్గలేదు. ఇప్పుడే తగ్గింది కొంచెం వర్షం. లైట్గా మనకు ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ ఫాగ్ కొండ మీద ఫుల్గా ఉంది. అండ్ వర్షం పడడం వల్ల ఫాగ్ వ్యూ అయితే ఏం లేదు. లొకేషన్ ఏదైతే ఉందో, ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే ఫైనల్గా ఎలా ఉంటుంది లొకేషన్. మనము ఇటువైపు వెళ్తే మా విలేజ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఫాగ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. చూడండి, చూపిస్తాను. ఫుల్ ఫాగ్ ఉంది చూడండి. మనకు ఫాడేరు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఫాడేరు అయితే కనిపిస్తుంది. ఫుల్ అంటే ఫుల్ ఫాగ్ వస్తుంది అక్కడ నుంచి. మనము కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ నుంచి విలేజ్ వ్యూ కనిపిస్తుంది. చూడండి, ఇది మా విలేజ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది విలేజ్. హాయ్, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము ఈరోజు నైట్ క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్ అనమాట. ఫుల్ వర్షంలో క్యాంపింగ్ అసలు వేరే లెవెల్. అసలు బయట రాలేకపోయాం, నైట్ అంతా స్టే చేసాము. ఫైనల్గా మేమైతే క్యాంపింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. అండ్ మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ క్యాంపింగ్లో మళ్ళీ కలుస్తాము. ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్. చూడండి, మా బ్యాక్గ్రౌండ్లో ఫుల్ ఫాగ్ ఉండాలి, బట్ వర్షం వల్ల ఫాగ్ అయితే ఏం లేదు, ఫుల్ గాలి. అండ్ వర్షము నైట్ మాత్రం రచ్చ రచ్చ అయిపోయింది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ 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 బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.